వందల వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చివరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తదనంతరం మేము ఏం చేయాలన్న కూడా అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చూచాగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 2003లో ప్రభుత్వం మారిన తర్వాత వెనువెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్జగా డబ్బు సంపాదించాలని కొంతమందితో కుమ్ముక్కై సరే ఇది మరి కామన్, కొంచెం లేటెస్ట్గా కాగుదామంటారా? మీకు లైట్ వస్తుందా? ఇంకో ఇది పరిస్థితి తెలంగాణలో రాష్ట్రమంతా. మీకు లైట్ పడుతుందా? మరికోసేపు బాగుంటారా? వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ రైస్ పేరుకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. ఆ రోజు 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కానీ